పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. భగవద్గీతలో కృష్ణ పరమాత్మ చెప్పిన ఈ మాటలే దశావతారాలకు ప్రాణం. లోకంలో అధర్మం పెరిగిపోయినప్పుడు భక్తులను రక్షించడానికి ఆ శ్రీ మహావిష్ణువు 10 రూపాలలో భూమిపైకి వచ్చారు. మరి ఆ 10 అవతారాల వెనుక ఉన్న ఆసక్తికరమైన కథలేంటో ఈరోజు చూద్దాం. మొదటిది మత్స్యావతారం. వేదాలను దొంగలించిన సోమకాసురుడిని సంహరించి ప్రళయకాలంలో సకల జీవరాశులను నావలో రక్షించడానికి విష్ణుమూర్తి చేప రూపంలో అవతరించారు. ఇది పరిణామ క్రమంలో జీవం నీటిలో మొదలైందని సూచిస్తుంది. రెండవది కూర్మ అవతారం. అమృతం కోసం దేవదానవులు క్షీరసాగర మదనం చేస్తున్నప్పుడు మందర పర్వతం మునిగిపోకుండా తన వీపుపై మోసేందుకు తాబేలు రూపం ఎత్తారు. సహనం, స్థిరత్వానికి ఇది నిదర్శనం. మూడవది వరాహ అవతారం. హిరణ్యాక్షుడు భూమిని సముద్ర గర్భంలో దాచినప్పుడు యజ్ఞవరాహమూర్తిగా అవతరించి తన కోరలతో భూమిని బయటకు తీసి లోకాన్ని రక్షించారు. నాలుగవది నరసింహ అవతారం. సగం మనిషి సగం సింహం. హిరణ్యకశిపుడిని సంహరించి భక్త ప్రహ్లాదుడిని కాపాడారు. దేవుడు ఎక్కడో లేడు, నీలోనే ఉన్నాడని నిరూపించే అవతారం ఇది. ఐదవది వామన అవతారం. బలిచక్రవర్తి అహంకారాన్ని అణిచివేయడానికి పొట్టివానిగా వచ్చి 3 అడుగులతో ముల్లోకాలను కొలిచిన అద్భుత రూపం. ఇది మేధస్సుతో సాధించే విజయాన్ని సూచిస్తుంది. ఆరవది పరశురామ అవతారం. అధర్మంగా ప్రవర్తిస్తున్న క్షత్రియ రాజులను గండ్రగొడ్డలితో ఎదిరించి ధర్మాన్ని నిలబెట్టిన ఆగ్రహావేశాల అవతారం. ఏడవది రామావతారం. రామో విగ్రహవాన్ ధర్మః. ధర్మానికి నిలువుటద్దం రాముడు. ఏకపత్ని వ్రతం, పితృవాక్య పరిపాలనతో ఒక మనిషి ఎలా జీవించాలో చూపించిన ఆదర్శ అవతారం. ఎనిమిదవది బలరామ అవతారం. హలాయుధుడు. వ్యవసాయానికి శ్రమకు ప్రాధాన్యతనిస్తూ ధర్మయుద్ధంలో తోడ్పడిన శక్తివంతమైన రూపం. తొమ్మిదవది కృష్ణ అవతారం. లీలా మానుష విగ్రహం. గీతను బోధించి తర్కంతో, ప్రేమతో, వ్యూహంతో దుష్ట శిక్షణ చేసిన సంపూర్ణ అవతారం. నేటికి మనకు మార్గదర్శి శ్రీకృష్ణుడే. 10వది కల్కి అవతారం. ఇది భవిష్యత్ అవతారం. కలియుగాంతంలో అధర్మం పరాకాష్ఠకు చేరినప్పుడు గుర్రంపై ఖడ్గధారి అయి వచ్చి మళ్ళీ సత్యయుగాన్ని ప్రారంభిస్తాయని పురాణాలు చెబుతున్నాయి. విష్ణుమూర్తి దశావతారాలు కేవలం కథలు మాత్రమే కాదు, అవి మానవ పరిణామ క్రమానికి మరియు ధర్మ మార్గానికి దిక్సూచిలు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఓం నమో నారాయణాయ అని కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.